మంత్రస్థానులు దేవునికి విధేయులగుట అని ఒక హెడ్డింగ్ రాశారు. అది నిర్గమకాండం 1వ అధ్యాయం 15 నుండి 22 వచనాల్లో ఈ మంత్రస్థానులు కూడా ఎవరికే భయపడ్డారంటే దేవునికే భయపడ్డారు. అంటే ఈ దినం మనం దాని మీదే చూడబోతున్నాం. అంటే అధికారి గొప్పనా దేవుడు గొప్పనా? మరి రోమపత్రిక 13వ అధ్యాయంలో అధికారిని ఎదిరించువాడు దేవుని ఎదిరిస్తూ ఉన్నాడు అని దేవుడే ఆజ్ఞాపించాడు, సెలవిచ్చాడు. కానీ ఇప్పుడు అధికారమా దేవుడు అని వచ్చినప్పుడు మనం దేనిని వ్యతిరేకించవచ్చు? అధికారమును వ్యతిరేకించవచ్చు. ఈ మంత్రస్థానంలో అధికారానికి లోపడలేదు కాబట్టి వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారంటే కాదు. చాలా మంది మాదిరికరమైనటువంటి కొంతమంది మనుషులు ఉన్నారు మన పరిశుద్ధ గ్రంథంలో. ఇందులో 15-16 వచనాల్లో ఏం చూడబోతున్నామంటే ఐగుప్తు రాజు మంత్రస్థానులకి ఆజ్ఞాపించాడు, ఈ ఇబ్రీ స్త్రీలు కని పురుషుల్ని పురుష సంతానాన్ని చంపేయమని. అక్కడ ఉన్నటువంటి మంత్రస్థానులు ఎవరు? ఏ దేశానికి సంబంధించినటువంటి వారు? ఐగుప్తు దేశానికి సంబంధించి. ఇప్పుడు భారతదేశం వాళ్ళే పెట్టుకుంటారు రాజులు, పరాయి దేశంలో తీసుకొచ్చి పెట్టుకోరు రాజులు తన దేశంలో. అప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రస్థానులు ఎవరంటే ఐగుప్తీలే కదా. అక్కడ ఫరో కూడా మాట్లాడతాడు. ఫరో 2 ఐగుప్తు మంత్రస్థానాలు నియమించాడు. అందులో ఒక ఆమె పేరేమో సిప్రా, రెండో ఆమె పేరేం పేరు? కోయా. అంటే ఈ ఇరువురు కూడా ఐగుప్తీయులు మంత్రస్థానులు. మరి మంత్రస్థానులు చాలా మంది ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఐగుప్తు రాజు చెప్తున్నటువంటి మంత్రస్థానులు సామాన్యమైనటువంటి వారు కాదు. మంత్రస్థానులకే మంత్రస్థానులుగా ఉండొచ్చు. అర్థమవుతుందా? రాజు ఎన్నుకుంటున్నటువంటి మంత్రస్థానులు ఎవరంటే ఏదో అల్పమైనటువంటి వారు కాదు. మంత్రస్థానులు పనిచేసే వారి మీదే అధికారం కలిగి ఉన్నటువంటి గొప్ప స్థానంలో ఉన్నటువంటి మంత్రస్థానులు వీళ్ళు. కానీ అలాంటి వారికి ఈయన ఏం చెప్తున్నారంటే ఈ ఇబ్రీ స్త్రీలు పిల్లల కంటే పురుష సంతానం అయితే చంపేయండి, మగ సంతానం అయితే చంపేయండి, స్త్రీ సంతానం అయితే విడిచిపెట్టమని ఆజ్ఞాపించాడు. కానీ ఆ స్త్రీలు ఆ అధికారానికి లోబడ్డారా? లోబడలేదు. మరి వాళ్ళు లోబడకపోవడం చేత వారిని దేవుడు ఆశీర్వదించాడా? మంత్రస్థానులు అంటే ఒకవేళ వాళ్ళ పిల్లలు లేకే ఉన్నారని చెప్తుందంట చరిత్ర. ఏమంటుందంటే మంత్రస్థానులకి కుటుంబం ఉండదు, సంతానం ఉండదంట. మంత్రస్థానులు అంటే కుటుంబం ఉండదు, సంతానం ఉండదు. కానీ దేవుడు వారికి సంతానాభివృద్ధిని కలుగజేశాడు, కుటుంబాన్ని కూడా ఏర్పాటు చేశాడని మన నిర్గమకాండంలో చదువుతాం. 1వ అధ్యాయంలోని 17-18 వచనాల్లో. దేవుడు సంతానాభివృద్ధిని చేయించాడు, కుటుంబాన్ని ఇచ్చాడంటే అంతకుముందు వారి పరిస్థితి ఏంటి? సంతానం లేనివారు ప్లస్ కుటుంబం లేనివారు. కుటుంబం అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉండొచ్చు, అది వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబం. ఇప్పుడు నాకు తల్లిదండ్రులు ఉన్నారు, అది నా తల్లిదండ్రుల కుటుంబం. నాకు పిల్లలు ఉంటే అది నా కుటుంబం. అటు ఈ మంత్రస్థానానికి ఎవరు లేరంటే పిల్లలు లేరు, కుటుంబం లేదు. కానీ అలాంటి వారిని దేవుని యొక్క మాట ప్రకారం అబ్రహాంతో చేసిన ప్రమాణమును నెరవేర్చడానికి తోడ్పడ్డారు కాబట్టి దేవుడు ఆ మంత్రస్థానాన్ని దీవించాడు. సరే, ఇప్పుడు మన 15వ వచనానికి పోదాం. 1:15. మరియు ఐగుప్తు రాజు సిప్రా, పోయా అను ఎబ్రీయుల మంత్రస్థానంతో మాట్లాడి. అంటే మంత్రస్థానం పని ఏమిటో? మంత్రస్థానానికి ఎప్పుడు పని ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది. ఎక్కడో ఒక చోట కాంటుకి వెళ్తారు. కాంటుకి వెళ్ళి కాంటుకు చూసేవాళ్ళే మంత్రస్థానులు.
మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రసవించిన ప్రతి సందర్భంలో ఈ మంత్రసాలను చూడొచ్చు. ఉదాహరణకి ఆదికాండం 35, 16, 17లో అక్కడ రాహేలు ప్రసవించేటప్పుడు కూడా అక్కడ ఎవరున్నారు? మంత్రసానులు ఉన్నారు. మంత్రసానులు చేసే పని ఏంటి? వారిని ధైర్యపరచడం. మంత్రసానుల పని ఏంటంటే ప్రసవ వేదనలో ఉన్నటువంటి ఆ తల్లుల్ని ధైర్యపరచడం. ఆదికాండం 35, 16, 17లో ఇక్కడ రాహేలు ప్రసవ వేదన మొదలైనప్పుడు కూడా అక్కడ మంత్రసానులు చూడొచ్చు. మార్గంలో కొంతమంది మరికొంత దూరం ఉన్నప్పుడు రాయలు ప్రసవించు ప్రసవ వేదంతో ప్రయాసపడును మరియు ప్రసవం వల్ల ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇది నీకు కుమారుడగునది చెప్పును. సరే, ఈ మంత్రసానుల పని ఏంటంటే ప్రసవ వేదంతో ప్రయాసపడుతూ బాధపడుతున్నటువంటి గర్భిణీ స్త్రీని ధైర్యపరచడం వారి పనియా? భయపడకు అని చెప్తున్నారంటే అదేంటి? ధైర్యపరచడమే కదా. మరి ఏలి కుమారులు చనిపోయినప్పుడు యుద్ధంలో ఏలి కోడలు కూడా పిల్లలు కన్నప్పుడు అక్కడ మంత్రసానులు లేరా? అక్కడ మంత్రసానులు ఏం చేశారు? అక్కడ ఆయన కూడా ధైర్యపరిచారు. మరొక 16వ వచనానికి పోదాం. 16వ వచనం 1:16లో మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీఠముల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దానిని బ్రతుకునీయడని వారితో చెప్పాను. ఇది ఒక అధికారం. మరి ఆ అధికారి చెప్తున్నప్పుడు ఈ మంత్రసానులు లోబడ్డారంటే లోబడల. అంటే ఆ అధికారం కలిగినటువంటి ఫరో ఏం చెప్పాడు? హెబ్రీ స్త్రీలు పిల్లలను కనేటప్పుడు మగవాడైతే చంపేయండి, ఆడదాన్ని అయితే బతకనివ్వండి. మరి ఆడదాన్ని బతకరించి మగవాడిని ఎందుకు చంపేయాలా? వాళ్ళు సంతానాభివృద్ధి చెంది వారి వల్ల మన దేశానికి, వారు జనాభా విస్తరించిన తర్వాత మన దేశానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో వారి జనసంఖ్యను తగ్గించడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ అక్కడ మగ సంతానం జరిపారు. కానీ ఈ జనాల్లో దేన్ని చంపుతున్నారు తెలుసా లోకంలో? దీనికి అలాగే వ్యతిరేకంగా ఉంది. అప్పట్లేమో మగ సంతానాన్ని చంపారు, ఇప్పుడు కడుపులోనే ఆడబిడ్డ అంటే చాలు ఎంతైనా కానీ తీసేయండి సార్, వద్దు మాకు ఆడపిల్ల. కానీ ఇవన్నీ కూడా చరిత్రలో చూస్తున్నటువంటి కార్యం. మంత్రసానులు ఉన్నారు. మంత్రసానులు ఇప్పుడు వీళ్ళు దాది నర్స్ అంటే దాదేనా? సహాయకురాలు. అన్ని విధాలుగా మనకు ధైర్యపరిచి సహాయం చేసేవాళ్ళు ఈ దాది. నర్స్ అంట మంత్రసానులు అంటున్నారు. 16వ వచనంలో మరి దీనిని గురించి స్టెఫను గారు అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 19 అని చెప్తున్నాడో చూద్దాం. అంటే ఈ నిర్గమకాండం 1:16లో మగవాణ్ణి చంపేయమన్నాడు. కానీ స్టెఫన్ అయితే తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవల్లని మన పితరులను బాధ పెట్టను. మరి ఆడపిల్లల సంగతి ఏంటి? మగపిల్లలను చంపేయాలి. కానీ వీళ్ళు మగ సంతానాన్ని కూడా చంపలేదు కాబట్టి అప్పుడు ఫరో ఏం చేశాడంటే ఆ శిశువులందరినీ బయట పారేయమన్నాడు. అంటే అక్కడ బయట పారేసినటువంటి శిశువులు ఎవరుగా ఉంటారు? మగవాళ్ళు. బతికున్న మగ సంతానంగానే ఉండొచ్చు. నిర్గమకాండం 1:22 అక్కడ నిర్గమకాండంలో తేటగా చెప్తున్నాడు ఆ శిశువులు ఎవరు. మరి అక్కడ ఫరో ఏమని ఆజ్ఞాపించాడు? 1:22 నిర్గమకాండంలోని. అయితే ఫరో
అయితే ఫరో ఎబ్రియుల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడి అని తన ప్రజలందరికీ ఆజ్ఞాపించును. చాలు. అంటే అపోస్తుల కార్యం 7:19 తమ శిష్యులు బ్రతకుండా వారిని బయట పారివేయండి అన్నారు. కానీ ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం నిర్గమకాండం 1:22 చూస్తున్నాం. ఫరోనే ఆజ్ఞాపించాడు, మగ సంతానాన్ని నదిలో పడివేయమన్నాడు. కీర్తన గ్రంథం 105:25. కానీ వాళ్ళు నదిలో పడేసిన వారి వంశం వర్ధిల్లలేదా? ఎబ్రీల వంశం కూడా వర్ధిల్లుతూనే ఉంది. అదే కీర్తన గ్రంథం 105:25 చూసాం. తన ప్రజలను పొగ చేయనట్లును, తన సేవకుల ఎడల ప్రీతిగా నడుచున్నట్లును ఆయన వారి హృదయమును త్రిప్పెను. అంటే దేవుని యొక్క దీవెన ఇశ్రాయేలీల మీద ఉంది. దానికి ఇశ్రాయేలీలు చేసిన పని ఏమైనా ఉందా? ఇప్పుడు ఎబ్రీలుగా పిలువబడుతున్నటువంటి ఈ ఐగుప్తులో ఉన్నటువంటి వారు దేవుని దయను పొందడానికి ఏమైనా చేశారా? లేకపోతే దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణమును బట్టి ఇది జరుగుతూ ఉందా? దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణమును బట్టి, కానీ ఇది వీరి వలన వీరు చేసిన కార్యమును బట్టి కాదు. 1వ అధ్యాయం 17వ వచనానికి పోదాం. నిర్గమకాండం 1:17 అందుకు అతడు మీరు సోమరులు 1:17 నిర్గమకాండం మన పాఠానికి పోతున్నాం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లను బ్రతుకునీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లను బ్రతుకునిచ్చిత్రి, పని చేసిత్రి అని అడిగారు. ఇప్పుడు మగపిల్లల్ని ఈ మంత్రసానులు ఏం చేశారంటే కాన్పు పేట్ల మీద సంపకపోయేసరికి ఇది రాజుకు తెలిసి రాజు వచ్చి మంత్రసానులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడారు? మీరు ఎందుకు మగ సంతాన్ని లేక పురుషుల్ని బతకనిచ్చారు, సంపాలి కదమ్మా అని మేము ఆజ్ఞాపించాను కదా అంటే, అప్పుడు వాళ్ళు కొన్ని చెప్తారు, కొన్ని కార్యాలు చెప్తారు. ఈ ఎబ్రీ స్త్రీలు మనలాంటి స్త్రీలు కాదు, మేము దగ్గరకు పోకముందే వాళ్ళు ప్రసవించేస్తున్నారని ఏదో ఒకటి చెప్తారు. కానీ వాళ్ళు ఏది చెప్పినా నిజమే. అది ఒకవేళ మన అబద్ధంలా కనబడినా కూడా అది వారు దేవునికి భయపడ్డారనేది అక్కడ అంశం. కానీ ఈ సందర్భంలో అపోస్తుల కార్యం 4వ అధ్యాయం మనం ఎవరికి భయపడాలా? అధికారానికి భయపడాలా లేక దేవునికి భయపడాలా? రోమపత్రికను ఒకసారి జ్ఞాపకం చేసుకుని సమాధానాన్ని చూద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయం నేను చదువుతున్నా. ప్రతి అధికారం దేవుని వల్ల కలిగినదా? అవును. మరి అధికారి లేక అధికారం ఎదిరించేవాడు దేవుని చట్టాన్ని, దేవుని నియమాన్ని ఎదిరిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఫరో ఒక రాజా అధికారం కలిగిన వాడా? ఆ అధికారం ఎవరిచ్చారు ఫరోకి? దేవుడే ఇచ్చాడు. అంటే ప్రపంచాల్ని ఏలే అధికారం, రాజ్యాల్ని ఏలే అధికారం ఇచ్చేది ఎవరు? దానియేలు గ్రంథంలో చూస్తాం. మానవుల రాజ్యం పైన దేవుడు అధికారి అయి ఉండి ఎవరికి అధికారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళని చేస్తాడు. ఇప్పుడు ఐగుప్తుని వెళ్ళడానికి దేవుడు అధికారాన్ని ఫరోకి ఇచ్చిండొచ్చు. అప్పుడు ఫరో కలిగి ఉన్న అధికారం కూడా దేవునిదేనా? దేవుని అధికారమే. కానీ ఇప్పుడు నాకు దేవుడా ఫరోనా అని వచ్చినప్పుడు నేను ఎవరిని కోరుకోగల? అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో అక్కడ అపోస్తులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 18-19 వచనాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు అపోస్తులను పిలిచి మీరు ఇంక మీదట యేసు నామములో ఎంత మాత్రం మీరు మాట్లాడకూడదు. చదవయ్యా. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదు వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు ఏమన్నాడు? చాలా అందుకు పేతురు యోహాను వారిని చూచి
దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. హింసింపబడిన అపోస్తలులు చేసిన అదే సూత్రం పైనే ఈ స్త్రీలు కూడా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు అడగల, ఆ స్త్రీలు అడగల మేము దేవునికి లోపడాలా మీకు లోపడాలని అడగలేదు. కానీ అక్కడ పేతురు యోహానులు అయితే ఏం చేశారు, మీరు ఇంక మీదట క్రీస్తు అధికారం చేత లేక క్రీస్తు నామంలో మీరు బోధించకూడదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? స్వయాన వాళ్ళని వ్యతిరేకించారు, అధికారులు వ్యతిరేకించారు. మేము దేవుని మాట వినడం శ్రేష్టమా, మరి మీ మాట వినడం శ్రేష్టమా? దేవుని దృష్టికి ఏది సరి చెప్పమని అడిగాడు. అప్పుడు దేవుడా లేక అధికారమా అని వచ్చినప్పుడు మనం ఎవరికి లోపడాలా? అపోస్తలులు ఎవరికి లోపడ్డారో వాళ్ళకి లోపడాలా. అధికారం గొప్పదే, ప్రతి అధికారం దేవునిదే భూమి మీద. అది ఎవరైనా కానీ, హిందువులైనా కానీ, ముస్లింలైనా కానీ, ఇంకా ఎవరైనా కుల గోత్రాలు మరి మతం సంబంధం లేకుండా దేవుడు సర్వభూమికి రాజై ఉండి ఆ రాజరికాన్ని ఎవరి చేతిలో పెడుతూ ఉంటే వాళ్ళే రాజు. ఇప్పుడు బబులోను రాజ్యానికి రాజుకి అధికారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. మాదీయ పారసీకులకు ఇచ్చింది దేవుడే, రోమిలకు ఇచ్చింది దేవుడే. కానీ వాళ్ళు దేవుని పిల్లలు కూడా కాదు, అయినా వాళ్ళకి కూడా దేవుడు తన అధికారాన్ని ఇచ్చి పరిపాలించే అధికారాన్ని వాళ్ళకి పంచిపెట్టాడు అనమాట. అలా పంచిపెట్టినప్పుడు భక్తి విషయం కాకుండా మరి ఏ విషయంలోనైనా మనల్ని నిర్బంధించినప్పుడు మనం లోపడాలా, లోపడకూడదా? భక్తి విషయంలో నిర్బంధిస్తే మనం లోపడాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులను సన్మానించమంటారు, దేవుడే చెప్తున్నాడు. మరి తల్లిదండ్రులు విశ్వాసానికో లేక భక్తికో అడ్డుగా ఉంటే నేను వారిని గౌరవించాలా? వారి మాట వినాలా, దేవుని మాట వినాలా? నేను దేవుని మాటే వినాలి భక్తి అని వచ్చినప్పుడు. మిగిలిన సందర్భాల్లో దేవుడు నాకు నా తల్లిదండ్రులకి అధికారం ఇచ్చాడు కాబట్టి ఆ అధికారానికి లోపడాలి. అదే విధానంలో రాజులుగా ఉన్నటువంటి వారు గాని అధికారులు గాని అలాగే ఉన్నారు. ఇప్పుడు మీరు సువార్త ప్రకటించకూడదని ఒక అధికారి అన్నాడు అనుకో, అపోస్తలులు చెప్పిన మాట మనం చెప్పొచ్చా? మాట్లాడండి, ఎవరైనా చెప్పకూడదు, చెప్పాలా. అందుకే మాట్లాడమన్నాను. ఇప్పుడు అపోస్తల కార్యం 4వ అధ్యాయం 18-19లో యేసు నామములో మీరు ప్రకటించకూడదు, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించాడు. ఆయన ఒక అధికారి. పేతురు యోహానులు ఏమన్నారు 19లో? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీ మాట కాదు మాకు కావాల్సిన దేవుని అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏదో మరలా చెప్తాను. ఒకవైపు ఏమో దేవుడు ఇచ్చిన అధికారం మనుషుల్లో ఉంది, మరొక పక్షేమో దేవుని అధికారం దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు ఒక రాజు నాకు ఇచ్చి భక్తి విషయంలో కాకుండా మీరు పన్ను కట్టాలా, మీరు ఈ రాజ్యంలో 10 మందికి ఉపయోగకరంగా ఇలాగే ఉండాలని ఒక ఆజ్ఞ తీసుకొస్తాడు అనుకో, దానికి నేను లోపడొచ్చు. కానీ భక్తి అని వచ్చినప్పుడు నువ్వు బైబిల్ ఎత్తుకొని బోధించకూడదు, క్రీస్తుని గురించి మాట్లాడకూడదు అని చెప్తే అప్పుడు వాళ్ళని ఏం చేయొచ్చు? వాళ్ళని అడగాల, ఈ అపోస్తలులు అడిగినట్లు అడగాల. నీ మాట వినడం శ్రేష్టమా, దేవుని మాట వినడం శ్రేష్టమా? దేవుని మాట సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. మీరు వద్దంటున్నారు, కానీ మీరు కూడా దేవునికి సేవకులేనా? అధికారం చూసి అనాల్సింది. అవును, వారు కూడా దేవుని సేవకులే. కానీ దేవుని అధికారం అన్నప్పుడు అది మతానికి బయట అధికారం. మతం అని వస్తే మతానికి ఉన్న అధికారం లేక దేవునికి ఉన్న అధికారమే గొప్పది, కానీ పరిపాలకుల అధికారం గొప్పది కాదు. మరి ఇక్కడ మరొకటి కూడా చెప్పాలనుకున్నాం. సరే, అపోస్తలుల కార్యం 5:29 చూడండి. 5:29లో పేతురు అపోస్తలులు ఏమంటున్నారు? మేము మనుషులకు కాదు, మేము ఎవరికి లోబడాలి? అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. చాలు.
అంటే అధికారం పొందిన మనుషులకు లోబడాలా లేకపోతే దేవునికి లోబడాలా అని వచ్చినప్పుడు ఎవరికి లోబడాలా? దేవునికి. దేవునికి లోబడాలి. ఇప్పుడు అక్కడ పరోకి అధికారం లేదా? దేవుడిచ్చిన అధికారమే కదా. దేవుడు ఇవ్వని అధికారం ఏదైనా భూమి మీద ఉందా అంటే ఏమీ లేదు. అంటే మరలా చెప్తున్నా, కులానికి, మతానికి, వర్ణానికి భేదం లేకుండా దేవుడు అందరినీ తన దాసులుగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నాడు. వాడు ముస్లిం వాడు, నేను క్రైస్తవుడిని కాబట్టి ముస్లిం చెప్పే మాట నేను వినను అనొచ్చా? రాజరిక పరంగా పరిపాలన క్రమంలో. అలాంటి మన క్రీస్తు శిష్యులం కాలేదు. ఇప్పుడు సంతలు పెట్టి ఇవ్వడానికి పరిశీలి వచ్చి అడిగారు, ప్రభువా మరి పన్ను చెల్లించడం న్యాయమా కాదా అని అడిగారు. మరి పన్ను చెల్లించడం న్యాయమా కాదా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఒక నాణ్యాన్ని తెమ్మన్నాడు. దాని మీద ఎవరు అధికారం ఉందని అడిగాడు. ఏం చెప్పారు వాళ్ళు? కైసర్. ఆ నాణ్యం మీద ఎవరున్నారు? అది ఎవరి అధికారాన్ని చూపిస్తూ ఉంది? కైసర్ అధికారాన్ని చూపిస్తూ ఉంది. అప్పుడు కైసర్కి చెల్లించాల్సింది కైసర్కిని, దేవునికి చెల్లించాల్సింది దేవునికి. ఒకవేళ అక్కడ కైసర్ కూడా దేవునికి చెల్లించే దానిని అడ్డగించి ఉంటే, ఒకవేళ యేసుక్రీస్తు కూడా అక్కడ ఏమనేవాడు? మీరు దేవునికి లోపడాలా, ఎందుకంటే దేవునికి చెల్లించాల్సింది దేవునికి చెల్లించాలా, దేవునికి చెల్లించకుండా కైసర్ అడ్డగిస్తున్నాడు కాబట్టి మీరు అతని అధికారాన్ని నిరాకరించండి అని చెప్పుకుంటారు. అధికారాన్ని ఇచ్చిన వాడు గొప్పవాడా, అధికారం పొందిన వాడు గొప్పవాడా? అధికారం ఇచ్చిన దేవుడే గొప్ప, కానీ అధికారాన్ని పొందినటువంటి ఈ కలెక్టర్లు గాని, మంత్రులు గాని, రాజకీయ నాయకులు గాని, పరిపాలకులు గాని, రాజులు గాని గొప్ప వాళ్ళు కారు. ఒకవేళ వాళ్ళు పరిపాలన విధానంలో దేశం సుభిక్షం కోసం, దేశం క్షేమాభివృద్ధి కోసం వారి అధికారాలకు మనం లోపడచ్చు. అంటే మతమని రానంత వరకు మనం లోపడచ్చు. మతమని వస్తే మతం గొప్పదా? పరిపాలనలో పరిపాలకులకు ఇచ్చిన అధికారం గొప్పదంటే మతమే గొప్పది. అంటే ఆ పరిపాలన ఏం చేస్తుందంటే దేవునికి చెల్లించవలసిన వాటిని చెల్లించుకొనకుండునట్లు అడ్డగిస్తున్నారు. ఒకవేళ దేవుడు యేసుక్రీస్తు కూడా అధికారికి లోబడుతున్నాడా? మరి పన్ను చెల్లించడం దేనికి అర్థమవుతుందా? ఇప్పుడు రోజు వాట్సాప్ పెడుతున్నారు మా ఊరోళ్ళు, మీరు పాలమంగళం పంచాయతీకి పన్ను కట్టి సకాలంలో పన్నులు కట్టండి, మనం మనకు కావలసినటువంటి వసతులను ఏర్పాటు చేసుకుందామని. పన్ను ఎందుకు కడుతున్నాం? ఆ ప్రకటనలే మనకేం చెప్తుంది? అది మన కోసం, 10 మంది మంచి కోసం, 10 మంది మేలు కొరకు చేయాల్సినటువంటి కార్యం. దాన్ని అడ్డగించమని దేవుడు ఎప్పుడు చెప్పలా. ఎవరికి పన్ను వానికి పన్ను చెల్లించాలి. ఎవరికి ఘనతనో ఆ ఘనతను అతనికే ఘనతను చెల్లించాలి. అంతేగాని మతపరమైనటువంటి విధానంలో ఎవరికైనా దేవుని పిల్లలకు ఆటంకం వస్తే ఆ ఆటంకం నిమిత్తం దేవుడిచ్చిన అధికారాన్ని కూడా మనం ఏం చేయొచ్చు? నిరాకరించవచ్చు. ఆలోచించాలి. ఆ వ్యక్తి చేస్తున్న పనిని బట్టి మనకి ఏమవుతుంది. తర్వాత దానియేలు గ్రంథంలో షద్రక్, మేషక్, అబేద్నెగోలు మనందరికీ తెలుసు. ఎవరైనా మాట్లాడండి. రామకృష్ణ సార్ వచ్చారా? ఆయన అయితేనే మాట్లాడుతుంటాడని. సరే సార్. ఇప్పుడు దానియేలు గ్రంథంలో షద్రక్, మేషక్, అబేద్నెగోలు తెలుసు కదా? తెలుసండి. మరి ఆ బబులోను రాజుకి అధికారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. మరి ఆ దేవుడిచ్చిన అధికారం చేత బబులోను రాజు ఏం చేశాడు? ఒక విగ్రహాన్ని పెట్టి మీరు ఈ విగ్రహానికి నమస్కారం చేయమన్నాడు. అప్పుడు ఆ 3 బాలురు ఏం చేశారు? అక్కడ ఆ రాజు యొక్క అధికారాన్ని ధిక్కరించారు. అంటే రోమపత్రిక 13వ అధ్యాయం ప్రకారం తప్పు కదా అని చాలా మంది అంటారు. దాన్ని విభాగించలేక అలా అంటున్నారు. అంటే అధికారం దేవుడే ఇచ్చాడు, అవును. అధికారం ఎదిరించేవాడు దేవుడిని ఎదిరిస్తున్నాడు, అవును.
కానీ దేవునికే వాళ్ళు ఒక వ్యతిరేకమైన కార్యాన్ని జరిగించమన్నప్పుడు అధికారి కావాలా, నాకు దేవుడు కావాలంటే దేవుడే కావాలా. ఆ ముగ్గురు కూడా దేవుని ఎన్నుకున్నారు. మీరు కానీ దానికి నమస్కరించకపోతే మిమ్మల్ని ఇలా చేస్తాం అలా చేస్తాం మీ శిక్షిస్తామన్నాడు. మీరు శిక్షించినా శిక్షించకపోయినా మేము మాత్రం ఆ విగ్రహానికి మొరక్కము అనేసారు. అక్కడ నెబుకద్నెజరు యొక్క అధికారానికి వాళ్ళు లోబడ్డారా? అర్థమవుతుందా నేను చెప్తున్న పాయింట్? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. దేవుడిచ్చిన అధికారం దేవుడని వచ్చినప్పుడు దేవుని మతపరమైనటువంటి కార్యానికి అధికారం పొందిన అధికారి ద్వారా మనకు ఆటంకాన్ని కలిగించినప్పుడు మనం ఎవరికి మాత్రమే లోబడాలని చెప్తున్నాం. దేవునికి మాత్రమే లోబడాలి. దేవునికి మాత్రమే లోబడాలి, అధికారికి కాదు. అది దేవుడని వచ్చినప్పుడు పొంది ఇచ్చిన వ్యక్తితో పోటీ పడుతున్నప్పుడు ఇచ్చిన వాడే గొప్పవాడు కానీ పొందినవాడు గొప్పవాడు కాదు. అప్పుడు ఇచ్చిన వాడు లేదనుకో, పొందిన వాడే ఉంటే ఆయన అధికారం గొప్పదే. రాజ్యంలో ఒక ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండడానికి కొన్ని చట్టాలు విధులు ఉన్నాయి. అధికారులు మంచి కార్యాలకు భయంకరుల రోమపత్రిక 13లో చెడ్డ కార్యమే మన భయంకరులు. ఒక దొంగను చూస్తే నమస్కారం పెడతారు పోలీసులు. దొంగకి సింహం స్వప్నంలాగా ఉంటాడు పోలీసు. వీడు కనబడ్డాడు అని వాడిని బూతులు తెచ్చుకుంటా ఇంకా పక్కదారిలో పోతాడు. కానీ నీతిగా ఉన్నవాడు ఆయన్ని చూసి పక్కకు పోతాడా? అలాగైతే అధికారులు లేక దేవుని పరిచారకులు ఎవరికి భయంకరులు అంటే చెడ్డ కార్యములు చేసే వారికి వాళ్ళు భయంకరులు, కానీ మంచి పని చేసే వాళ్ళని వాళ్ళకి సన్మానిస్తారు, గణపరుస్తారు. ఇప్పుడు అంత దూరం కూడా మనం ఆలోచించలేకపోవచ్చు. ఈ కాలాల్లో మంచివాడికే సన్మానాలు దొరుకుతూ ఉంది లోకంలో. సరే, చెడ్డవాడికే సన్మానాలు దొరుకుతున్నాయి. ఎందుకంటే వాటా ఇస్తాడుగా. కానీ మంచివాడికి దొరకదు సామాన్యంగా మనం అనుకుంటాం. కానీ లోకంలో ఉన్నది దుర్మార్గం కాబట్టి యోహాను పత్రికలో చెప్పినట్లు మనమైతే దేవుని సంబంధం లోకమంతా ఎవరి ఆధీనంలో ఉందంట. 1 యోహాను 6:14-15 ఉంది. మనమైతే దేవుని సంబంధము లోకమంతా దుష్టిని ఆధీనంలో ఉంది. అంటే దుష్టికి సేవకులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచిని ప్రేమించరు, కాబట్టి వారు దుష్టత్వంలోనే ఆనందపడే రకాలు కాబట్టి వాళ్ళు దాన్ని ఎన్నుకుంటారు. సరే, ఇప్పుడు మంత్రసానులు ఉన్నారు. ఐగుప్తు రాజు దేవుని చేత అధికారం పొందిన ఫరో ఉన్నారు. ఈ మంత్రసానులు ఫరో అధికారానికి లోపడాలా లేక దేవుని అధికారానికి లోపడాలా? ఫరో అధికారానికి లోపడాలి. సరే, దేవుడు ఫరోకి అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన వానికి పుచ్చుకున్న వానికి విభేదాలు వచ్చేసాయి. అప్పుడు విభేదాలు వచ్చినప్పుడు ఇచ్చిన వాడే గొప్పోడు కానీ పొందినవాడు గొప్పోడు కాదుగా. కాదు. అప్పుడు దేవుడైతే అబ్రహాంతో చేసినటువంటి ప్రమాణాన్ని లేక నిబంధనలు స్థిరపరచడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనకి ఏకీభవించాలా మంత్రసానుడు, లేక ఆ ఈబ్రూ సంతానాన్ని లేక అబ్రహాం సంతానాన్ని నాశనం చేయడానికి ఆలోచిస్తున్నటువంటి ఫరో ఆలోచన నెరవేర్చాలా? అధికారం పొందిన వాడు నాశనం చేయాలనుకుంటున్నాడు, అధికారం ఇచ్చిన వాడు వృత్తి చేయాలని అనుకుంటున్నాడు. అప్పుడు నాకు అధికారి కాదు దేవుడా అధికారి అని వచ్చినప్పుడు నాకు దేవుడే గొప్ప గాని అధికారి కాడు అని ఈ మంత్రసానులు ఏం చేశారంటే మగ పిల్లల్ని బతకనిచ్చారు. అంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది అంటే వీళ్ళు దేవునికి భయపడ్డారు. దేవుని చేత అధికారం పొందిన ఫరోకు భయపడలా, రాజుకు భయపడలా. ఒకవేళ ఈ దినాల అలాంటి పరిస్థితి మనకు ఏర్పడితే మనం ఏం చేస్తాం? దేవునికి భయపడాలి. దేవునికి భయపడ ఇప్పుడు అంటే మీరందరూ కూడా క్రైస్తవులు కాబట్టి మాకు హిందూ దేశం హిందువులే ఉండాలా? మరి ఆ హిందూ దేశంలో ఉన్నటువంటి పరిపాలకులకు అధికారాన్ని ఇచ్చింది దేవుడే కాబట్టి వీళ్ళు కాదు, నాకు కావాల్సింది దేవుడే కావాలి. ఇప్పుడు మోడీకి అధికారాన్ని ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు అధికారం దేవుడే. మరి దేవుని అధికారం లేకుండా ఏ అధికారమైన భూమి మీద ఉందా?
లేదు. లేదు. అప్పుడు దేవుడా అధికారులు అన్నప్పుడు నేను దేవుణ్ణి కోరాల కానీ దేవుణ్ణి కోరితే మాత్రం కొంత హింస పడాల్సి వస్తాయి, శ్రమ పడాల్సి వస్తుంది. అయినా ఆ శ్రమలో నుండి దేవుడు మనల్ని తప్పించగలడు, రక్షించగలడు. రోమపత్రిక 13వ అధ్యాయం 1 నుండి 5 వరకు చదువుదాం. అంటే ప్రభుత్వం కూడా దేవుని స్థానంలో లేక దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదంటే లోబడాల్సిన అవసరం లేదు. రోమపత్రిక 13వ అధ్యాయం 1 నుండి 5 చదువుదాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలుగున్నది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తాను శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వం చేయవారు ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయు, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. చాలు. అంటే అధికారులు దేవుని పరిచారకులా? దేవునికి 2 రాజ్యాలు ఉన్నాయి. భూసంబంధమైన రాజ్యం ఉంది, ఆత్మ సంబంధమైన రాజ్యం ఉంది. భూసంబంధమైన రాజ్యాన్ని మనుషులకి అధికారాన్ని ఇచ్చి పరిపాలిస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళ ఆయుధం ఏంటంటే ఇనప దండం. దేవునికి మరొక రాజ్యం ఉంది, అది ఆత్మ సంబంధమైన రాజ్యం, అది సంఘం. ఈ సంఘాన్ని పరిపాలిస్తూ ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రేమతో పరిపాలిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రాజ్యానికి అధికారాన్ని ఇచ్చింది దేవుడే. ఈ ఆత్మ సంబంధమైన రాజ్యానికి క్రీస్తుకు అధికారాన్ని ఇచ్చింది కూడా దేవుడే. నా తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చున్నాడని అంటున్నాడు యేసుక్రీస్తు. అవును. అంటే తండ్రి చేత నేను సర్వాధికారం పొంది ఉన్నానంటే ఇది ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని ఏలడానికి యేసుక్రీస్తు రాజై ఉన్నాడు. భూ సంబంధమైన రాజ్యాన్ని ఏలడానికి ఆయన కొంతమందికి అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతానికి మోడీకి అధికారం ఇచ్చుండొచ్చు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చుండొచ్చు, పవన్ కళ్యాణ్కి ఇచ్చుండొచ్చు, అటు తెలంగాణలో మరి రేవంత్ రెడ్డికి ఇచ్చుండొచ్చు. మరి అదంతా వాళ్ళు ఓట్లు వేసుకుని గెలుచుకున్నారా, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారా? మేబీ వాళ్ళు భ్రమ. దేవుడు ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తాడు. 100 మంది కాదు, ఎంతమంది ఉన్నారో అంతమంది వాడికి తిరిగినా కూడా వాడు గెలవలేకపోవచ్చు దేవుడు అనుకుంటే. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఇలాంటి సంభవం. అందరూ వీడితోనే తిరుగుతున్నారు, బాగా తిన్నారు, తాగారు, పాపం వాడెట్లా గెలిచినాడు, వీడెట్లా ఓడిపోయాడంట. మరి మీ ఓటుతో పని లేదు. దేవుడు అనుకుంటే అక్కడ పోయి బూతులో నిలబడి వెంటనే నేను సైకిల్కే వేయాలనుకున్నవాడు కూడా ఫ్యాన్కి వేయొచ్చు, ఫ్యాన్కే వేయాలని పోయి నిలబడినా కూడా సైకిల్కి వేయొచ్చు. దేనికి వేసావంటే వాడు తెలియకనే తెలుగుదేశం ఓడుగా ఉండి కూడా నేను ఫ్యాన్కి వేసాను రా రే కరెక్ట్ గా చెప్పాలంటే వీటి దగ్గర దెబ్బలు తిట్లు తినాల్సి వస్తాయి, నిజంగా నేను సైకిల్కి వేసానంట. అలాంటి సందర్భాలు చేసేది కూడా దేవుడు గారి కావచ్చు. మనం అనుకుంటాం నేను పలానోడికి ఓటు వేయను అని, కానీ దేవుడు మనం వేసినా వేయకపోయినా ఆయన దాన్ని అడ్వాన్స్ గా ఎవరికి ఇవ్వాలో నిర్ణయం చేసి ఉంటాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు లేకనే ఒక 10 పోస్టులు వస్తే నామమాత్రానికి ఇంటర్వ్యూలు, ఆ 10 ఎప్పుడు అయిపోయి ఉంటుంది. ఎప్పుడు జీవో పాస్ అయిందో అప్పుడే జేషా వాళ్ళ ఇంట్లో 3, ఆనంద్ వాళ్ళ ఇంటికి 2, మరి శేఖర్ వాళ్ళ ఇంటికి 4, అంతా పనిచేసి నామమాత్రానికి ఒక ఇంటర్వ్యూ. మరి పోయిన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందని అడిగి చూడు. 10 పోస్టులకి 100 మందికి పోతే ఏడు వస్తుందంట. 100 మందిలో 10 మందిలో పోవద్దు, 90 మంది బయటకు వచ్చినా రాదు. అంటే దేవుని సంకల్పం కూడా అలాగే ఉంటుంది. అంటే దేవుడు ఎవరికి అధికారాన్ని ఇవ్వాలనుకుంటాడో ఆయన ముందుగానే నిర్ణయం చేస్తాడు. అది ఎలక్షన్ జరగకపోని వాళ్ళు ఎంత డబ్బులైనా పోయినాయి, గెలవకూడదు అనుకుంటే అది చెప్పొద్దు. అంటే అధికారులు ఎవరంటే దేవుని పరిచారకులు. ఈ దినాల్లో మన పని ఏంటి?
సువార్తికుడి పని ఏంటి? మనం ఎవరికి పరిచారకులు? మన పరిచారకులమా? అవును, మన దేవుని పరిచారకులు. యేసుక్రీస్తు దేవునికి పరిచారకుడే. ఆయన పరిచర్య చేయడానికే వచ్చాడు, ఆయన చేయించుకోవడానికి రాల. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యంలో పరిచారకులు, వాళ్ళు భూ సంబంధమైన రాజ్యంలో దేవుని పరిచారకులని రోమపత్రిక 13లో చూసాం. మరి ఈ అధికారానికి లోబడే విషయంలో ఏదైనా వ్యత్యాసం కలిగిన సమాధానం చెప్పుకుంటే అడగండి, దాన్ని మరలా చెప్తా మీకు. భక్తి విషయం కాకుండా ఉంటే మన అధికారులకు విధేయులం కావాలి. భక్తి అని వస్తే వాళ్ళకి విధేయులం కావచ్చా? మనం నాకు దేవుడే కావక్కర్లేదు. ఒకవేళ తల్లిదండ్రులు సన్మానించమని దేవుడే అన్నాడు, రే బాబు నువ్వు ఆరాధనకి వెళ్ళకూడదు, చర్చికి వెళ్ళకూడదు అంటే ఆ కుమారులు ఏం చేయాలా? తల్లిదండ్రులకి లోపడాలా? లేదు లేదు, దేవునికి లోపడాలి. దేవునికి లోపడాలి. అంటే దేవుడా తల్లిదండ్రుల, దేవుడా అధికారులు అన్నప్పుడు దేవుడే గొప్ప కానీ వీళ్ళు కాదు. ఒకవేళ దేవుడు లేకుండా నీకు తల్లిదండ్రులు గొప్ప అంటే నాకు తల్లిదండ్రులు గొప్ప. ఎందుకంటే దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు కాబట్టి నేను దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి నేను అలా చేసుకోకున్నా. మరి ప్రభుత్వానికి లోపడండి అని దేవుడు అంటున్నాడు కాబట్టి నీతితో కూడిన ఏ కార్యక్రమంలోనైనా నేను పాల్గొంటా. ప్రభుత్వాలతో ఇంటి పన్ను కట్టడం అది నీతియా? అది గ్రామాభివృద్ధి కోసం. మరి మన కోసం పనిచేస్తున్నటువంటి పరిచారకులకి జీతాలు ఎవరిస్తారు? ప్రభుత్వాలు ఇస్తున్నాయా, మనం ఇస్తున్నామా? ఇప్పుడు కరెంటు బిల్లు కడుతున్నాం, ఆ ఎస్డిటిసిఎల్ లో ఉన్న ఈ ఈపీలో పనిచేసే వాళ్ళకి జీతం, మరి పంచాయతీ సెక్రటరీ సచివాలయంలో పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎవరిస్తారు? ఆ గ్రామంలో నుండి వచ్చే రాబడినే వాళ్ళకి జీతాలకు ఇస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు సమయల గ్రంథంలో కూడా ఉంది, మాకు న్యాయాధిపతి వద్దు రాజులు కావాలన్నప్పుడు అక్కడ దేవుడు కూడా కొన్ని సూచనలు చూపిస్తాడు. రాజు అంటే ఊరికే కాదు, పరిపాలకుడు అంటే ఊరికే సరిపోదు. ఆ పరిపాలకునికి ఏం చేయాలంటే సమస్తాన్ని మీరు ఇవ్వాలా. రాజు తినడానికి భోజన పదార్థాలు ఇవ్వాలా, రాజు దగ్గర పనిచేసే సైనికులకి మీరు అన్న బతిని ఏర్పరచాలా, మరి గుర్రాలు కొనాలా, తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళు కావాలా. అంత సమస్తమైన పనికి మీరేం చేయాలంటే మీ పంటల నుండి రాబడిని ఇవ్వాలా. రాజ్యం పరిపాలించడానికి కొంత డబ్బులు అవసరం, కొంత ఆర్థిక పరమైనటువంటి వనరులు అవసరం కాబట్టి దానిని సమకూర్చి ఇవ్వాల్సింది ఎవరే? ప్రజలే ఇవ్వాలి. దానికోసం అంటే అభివృద్ధి కోసం మనం ప్రభుత్వంతో ఏకీభవించవచ్చు, కానీ భక్తి అని వచ్చినప్పుడు ప్రభుత్వంతో ఏకీభవించవచ్చా? భక్తి అని వచ్చినప్పుడు నేను ప్రభుత్వంతో ఏకీభవించకూడదు. దేశ అభివృద్ధి, గ్రామాభివృద్ధి, పట్టణాభివృద్ధి కోసం మీరు పనులు కట్టండి అయ్యా, మరి ఏదో మీరు సహాయం చేయండి, ఈ విధంగా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఒక పాఠశాల, మరి మీ గ్రామంలో ఉన్న వాళ్ళు తల కొంచెం వేసుకొని దాన్ని కట్టించండి, మరి దానికి మనం ఏకీభవించవచ్చా? అది సమాజ శ్రేయం కోసం ఏకీభవించవచ్చు. తప్పనిసరిగా మీరు బైబిల్ ఎత్తుకొని తిరగకూడదు, క్రీస్తునామాన్ని ప్రకటించకూడదు అంటే మీ మాట వెంట శ్రేష్టం కాదు, మాకు దేవుని మాట వెంటనే శ్రేష్టపడాలి. అప్పుడు అక్కడ తీసుకుపోయి పక్కనోడు ఇంకోడు అంటాడంట. ఒకడేమో సత్యం తెలిసి అపోస్తులు కూడా అన్నారు, మీ మాట వెంట శ్రేష్టమా దేవుని మాట వినడం శ్రేష్టమా అన్నాడు కాబట్టి అని ఒకడంటాడు. పక్కనోడు తెలియనోడు ఏం చేస్తాడంటే, రోమపత్రిక 13 చూడరా, అధికారులకు దేవుని పరిచారకులు కాబట్టి లోపడాలంట. ఏంటి లోపడేది? అక్కడ లోపడాల్సిన స్థలంలో లోపడాలా, గాని మరి అభివృద్ధి అని వచ్చినప్పుడు లోపడాల, భక్తి అని వచ్చినప్పుడు వాళ్ళకి మనం లోపడాల్సిన అవసరం లేదు. సరే, మత్తయి సువార్త 2:12 యేసుక్రీస్తు జన్మించినప్పుడు కూడా ఏ రోజు ఒక కుయుక్తి పొందుతాడు. అక్కడ ఏ రోజు మాట వాళ్ళు గౌరవించిన వారైతే ఏం చేసి ఉంటారు? మరలా ఏ రోజు దగ్గరికి వెళ్ళి యేసు ఫలానా ప్రాంతంలో పుట్టున్నాడంట అని చెప్పేవాళ్ళు. మత్తయి సువార్త 2:12 తరువాత
తర్వాత ఏ రోజు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిపోయేది. ఇక్కడ ఎవరి మాట గొప్పదిగా ఉంది? వారికి దేవుని మాట. మాట. దేవుని మాట గొప్ప. మరి ఏ రోజు కూడా ఒక అధికారి కదా అక్కడ. ఒకవేళ ఆ దూత దేవుని అధికారంతో చెప్పాడు కాబట్టి, అయ్యా దూత, ఆయన అధికారి, నేను లోపడాలా, నేను వెళ్ళి అక్కడ పోయి చెప్పిపోతానంటే యేసుక్రీస్తుని అప్పుడే చంపేసి ఉంటాడు ఏ రోజు. అంటే అధికారమా దేవుడు అన్నప్పుడు మన దేవునికే మొదటి స్థానం ఇవ్వాలా అనడానికి. దానియేలు గ్రంథం 3:16-18 రాసుకోండి. దానియేలు గ్రంథం 3:16-18 అక్కడ శద్రకు మేషాకు సందర్భాన్ని చూడొచ్చు. చదవమంటారా? చదవండి. షడ్రకును మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఇక్కడ దేవునికి అధికారం కలిగినటువంటి రాజుకి మధ్య జరుగుతున్న ఒక సందర్భం. ఇప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోలు రాజు మాట వినాలా లేకపోతే దేవుని మాట వినాలా? మరి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే నెబుకద్నెజరును గురించి దేవుడు గొప్ప కార్యాలే మాట్లాడతాడు. నా సేవకుడైన బబులోను రాజు వస్తాడు మీ మధ్యకి, అతనికి మీరు లోబడండి అని నా సేవకుడని సంబోధిస్తాడు దేవుడు. అయినా అలాంటి అధికారం పొందినటువంటి నెబుకద్నెజరు ఏమంటున్నాడంటే దేవుణ్ణి విడిచిపెట్టి ఈ విగ్రహానికి నమస్కారం చేయమంటాడు. అప్పుడు దేవుని చేత అధికారం పొందినటువంటి అధికారి అయినటువంటి నెబుకద్నెజరు మాటని నిరాకరించి వారు దేవుని మాటకే లోబడ్డారు. అది ఈ దినాల్లో మనకు ఒక గొప్ప పాఠంగా ఉందా? అధికారంలో దేవుడు అని వచ్చినప్పుడు మనం ఎవరికి లోబడాలి? దేవునికే లోబడాలి. అంటే నేను దేశద్రోహ కార్యాన్ని నేర్పించాల మీకు. అంటే దేశం అంటే అభివృద్ధికి సంబంధించిన కార్యాల్లో మనం కూడా ఒక వంతు, మన వంతు కూడా ఒకటి ఉండాల. ఇది నా దేశం, ఇది మన దేశం, మన గ్రామం, మన ఊరు, మన ప్రజలు. కానీ భక్తి అని వచ్చినప్పుడు నాకు భక్తి అవసరం. ఎందుకంటే నా పౌరస్థితి ఎక్కడుంది? నా పౌరస్థితి పరలోకంలో ఉంది. కానీ ఈ లోకంలో అవసరం లేదా అంటే ఇక్కడ ఉన్నంత వరకు నాకు అవసరం. అంటే నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నెమ్మదిగా బతకడం కోసం మరి తిమోతికి హెచ్చరిక చేస్తాడు పౌలు ఒక మాట. మన భూమి మీద నెమ్మదిగా ఉండాలంటే రాజుల కొరకును అధికారుల కొరకును ప్రజల అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలంట. నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటే నేను నెమ్మదిగా ఉండను భూమి మీద. రాజుల కొరకు ప్రార్థన చేయాలా, వారికి మంచి జ్ఞానం ఇమ్మని అడగాల. మన చుట్టుపక్కల ఉన్న వారు కూడా మనకు భక్తి విషయాల్లో ఎలాంటి ఆటంకాన్ని కలుగ చేయకున్నట్లు మనం ప్రార్థన చేయాలి. అదే నేర్పాడు తిమోతి పౌలు. అంటే సమస్త మనుషుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి భూమి మీద ఉన్నంత వరకు. మరి మనలో ఎంతమంది చేస్తున్నామో ఆలోచించాల మనం. నా కుటుంబం కొరకు కూడా నేను ప్రార్థన చేయనంటాము. అంటే నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తే నాకు ఎవరు కాంపిల్ ఇస్తారు? అయ్యా దాని జోక్ కన్నా ఎవరు ఏమనుకోకండి. అంటే మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలని మనం ఆజ్ఞాపించబడి ఉన్నాం దేవుని చేతిలో. అప్పుడు శత్రువులను కూడా మనం ప్రేమించొద్దు. అప్పుడు లోకంలో దేవుని అధికారమా అధికారమా అని వచ్చినప్పుడు నాకు దేవుడే గొప్ప. దేవుడు లేకుండా లోకాధికారమా
అని వచ్చినప్పుడు నాకు లోకాధికారమే. రెండు వచ్చినప్పుడు దేవుడే గొప్ప. ఈ లోకంలో ఉన్న వాళ్ళు సేవించకూడదు అంటారు, దేవుడైతే సేవించమంటాడు. ఇప్పుడు నేను దేనికి లోపడాలా? దేవుని అధికారానికి లోపడాలా. అక్కడ అధికారి ఒక లెక్కలోకి రాడు. ఆదికాండం 42:18. మరి అక్కడ ఆదికాండం 42:18లో యోసేపు మాట్లాడుతున్న ఒక మాట గమనించండి. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడు వాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. చాలు. అంటే యోసేపుకు దేవుని భయం ఉందా, అధికారుల భయం ఉందా? దేవుని భయం. దేవుని భయం. ఆ దేవుని భయమే మనకి అధికారానికి లోబడే భయాన్ని కూడా నేర్పుతుంది. ఇప్పుడు నేను దేవుని యొక్క భయం కలిగి ఉంటే రోమపత్రిక 13వ అధ్యాయం కూడా నన్ను అధికారికి లోబడేటట్లు చేస్తుంది కదా. అవునండి. నెహెమ్యా గ్రంథం 5:15. యాచవా అయిందా టైం? ముగిస్తా, అయిపోయింది. నెహెమ్యా 5:15. ఐదు 15లో, అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షరసమును 40 తొలమల వెండిని తీసుకొని వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచు వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగను చేయలేదు. మరి అధికారులు కూడా 2 వర్గాలు ఉన్నారా? లంచగొండలో ఒకడు, లంచం తీసుకున్నటువంటి మరొకడు. మరి అయిపోయింది. మొదటి వరుసలో ఎవరున్నారు? లంచగొండులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? జనుల దగ్గరికి వెళ్ళి ఆహారమును ద్రాక్షరసమును 40 తులముల వెండిని తీసుకుంటున్నారు డిమాండ్ చేసి. కానీ అక్కడ ఉన్నటువంటి దేవునికి భయపడేవాడు ఏం చేశాడు? నేను ఆ విధానంలో అన్యాయంగా పొందలేదంటాడు. సరే, దీన్ని ఇక్కడికి ఆపుదాం. ఇంకా దీని గురించి ఇంకొక 2-3 మాటలు ఉన్నాయి, రేపు చదువుదాం ప్రభుత్వం అయితే. అంటే ఇతనే కాదు, సమయాలు కూడా ఇదే మాట అంటాడు. సమయాలను కూడా వాళ్ళు అడుగుతారు, అయ్యా మీ కుమారులు ఇలాంటి వాళ్ళు కాదు, లంచగొండులు అంటే ఇప్పటి వరకు నేను మీకు న్యాయాధిపతిగా ఉన్నాను, మీ దగ్గర ఎవరి దగ్గర అయినా ఒక మేకపిల్లనైనా తీసుకున్నానా? మీరు నాకు ఏమైనా ఇచ్చారని. అంటే దేవునికి భయపడేవారు, దేవునికి భయపడినటువంటి వారు డిమాండ్. ఆ టెండర్ 10,000, మాకు 2,000 ఇస్తే సంతకం పెడతాం. ఈ వీళ్ళు మరీ గొప్ప భక్తి పరులుగా ఉంటారేమో. కానీ మొదటి నెహెమ్యా గ్రంథం నెహెమ్యా 5:15 మొదటి వరుసలో ఉన్న వాళ్ళు వాళ్ళే కదా. మరి డిమాండ్ చేసి తీసుకుంటున్నారు ద్రాక్షారసం, వెండి రోగులు, ఆహార ధాన్యాన్ని. కానీ మేమైతే అలా తీసుకోం. మీరిస్తే మేము తీసుకుంటాం, ఇవ్వకపోతే వద్దు. కాబట్టి దీనిని ఇంకా రేపు కూడా కొనసాగించాల్సి వస్తుంది. రేపు 10 నిమిషాల పాటు ఉంటుంది ఇది. తర్వాత మనం 18వ వచనానికి వెళ్ళిపోదాం. మరి ఇప్పటి వరకు వస్తే ఉన్నాం. మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటూ ఉన్నాం.